జోన్ తరఫున సుల్తాన్ బజార్ డివిజన్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 12వ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే ఇందులో విక్టిమ్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్తో పాటు ఇంకా 2 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత బావమరిది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్గా ఫస్ట్ ఒక 25,000కి పావు తులాలాగా ఒక 2 months బ్యాక్ అంటే అఫెన్స్ జరగడానికంటే 2 months బ్యాక్ మనకు ఇచ్చి దాని తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకు ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని సీజ్ చేశారు. తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు తర్వాత శారీ అని ఒక శారీ తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్గా అతను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో 12th మే రోజు ఫిర్యాదు చేయడం జరిగింది.